నమస్తే వెల్కమ్ టు హలో హైదరాబాద్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాషాయ పార్టీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ గాలం, బీజేపీ నాయకత్వానికి కొత్త సవాల్. మరోసారి డ్రై రన్ కు ఏర్పాట్లు, టీకా పంపిణీకి అధికారుల సన్నాహాలు. వరుసగా 2 మూడాలు, ఈ నెల 8 తర్వాత లగ్గాలకు బ్రేక్. కలర్ఫుల్ గా క్యాలెండర్ లాంచింగ్, బాలీవుడ్ అప్ కమింగ్ యాక్టర్ పూజా సందడి. కమలం పార్టీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ గాలం వేస్తోందా? టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్న కార్పొరేటర్లు ఎవరు? సొంత కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో బీజేపీ నాయకత్వం ఉందా? టీఆర్ఎస్ ఆఫర్స్ కు బీజేపీ కార్పొరేటర్లు లొంగడం లేదా? కొత్త కార్పొరేటర్లు ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేకపోతున్నారు? ప్రమాణం గెలుస్తుందా? డబ్బులు ప్రభావితం చేస్తాయా? జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలొచ్చి నెల రోజులు గడిచిపోయాయి. అయినా కొత్త కార్యవర్గం ఏర్పాటు కాలేదు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడమే దీనికి కారణం. 2016లో 99 స్థానాలు గెలిచిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఈసారి 56 డివిజన్లకు పరిమితమైంది. బీజేపీ 48, ఎంఐఎం 44 డివిజన్లలో గెలిచాయి. దీంతో మేయర్ పీఠం దక్కించుకొని కార్యవర్గం ఏర్పాటు కోసం ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. అన్ని పార్టీలు వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశమున్నా అధికార టీఆర్ఎస్ పార్టీ తొందరపడటం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ కార్పొరేటర్లకు అధికార టీఆర్ఎస్ పార్టీ గాలం వేస్తున్నట్లు సమాచారం. డజనుకు పైగా బీజేపీ కార్పొరేటర్లతో అధికార టీఆర్ఎస్ నాయకత్వం సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ ఫిరాయిస్తే భారీగా ముడుపులు ముట్టజెబుతామని కూడా అధికార పార్టీ ప్రలోభాలకు దిగిందట. దీంతో కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పడిందట. పార్టీని వీడమని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం సాక్షిగా బీజేపీ కార్పొరేటర్లతో ఇప్పటికే బండి సంజయ్ ప్రమాణం చేయించారు. మరోవైపు రాష్ట్రమంతటా ఊపు మీదున్న బీజేపీ పరిస్థితి గ్రేటర్లో భిన్నంగా ఉందన్న ప్రచారం నడుస్తుంది. బీజేపీ కార్పొరేటర్లు సైతం గ్రూపులుగా ఉన్నారని టాక్. పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు గ్రేటర్లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి ప్రయత్నాలకు కార్పొరేటర్లను ఉపయోగించుకుంటున్నారని సమాచారం. మరోవైపు తమకు ఒక సిద్ధాంతం ఉందని, తమ కార్పొరేటర్లు పార్టీని మోసం చేయరని బీజేపీ నాయకులు చెబుతున్నారట. జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే ఆలోచనలో బీజేపీ నాయకత్వం లేదని ప్రచారం జరుగుతోంది. డివిజన్లలో సమస్యలు విలయతాండవం చేస్తుంటే ఏమీ చేయలేకపోతున్నామని బీజేపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు మరోసారి ఆందోళన చేశారు. తమతో వెంటనే ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి నెల దాటింది. అయినా కొత్త పాలక మండలి కొలువు తీరలేదు. తమతో కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయించలేదని బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. ప్రగతి భవన్ ముందు ధర్నా చేశారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం, పాలక మండలి ఏర్పాటు చేయాలనే ఎజెండాతో బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించడంతో పోలీసులు, బీజేపీ కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజానికి హరిత ప్లాజాలో బీజేపీ కార్పొరేటర్లు మీటింగు పెట్టారు. ఆ తర్వాత సడన్ గా ప్రగతి భవన్ వైపుకు దూసుకెళ్లారు. మెరుపు ధర్నా చేశారు. దీంతో ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపణలు గుప్పించారు. ఎలక్షన్స్ నిర్వహించిన నెల రోజులు అయినప్పటికీ ఈ రోజు ప్రజాస్వామ్యం కూని చేసుకుంటా ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి తొత్తుగా మారి ఈ రోజు గెజెట్ రిలీజ్ చేయకుండా నెల రోజులు అయినప్పటికీ ప్రమాణ స్వీకారం చేయకుండా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. కాబట్టి అతి తొందరలో ఈ రోజు నూతనంగా గెలిచిన కార్పొరేటర్లను ప్రమాణ స్వీకారం చేయించాలని మేము డిమాండ్ చేస్తాం. మాకు ప్రమాణ స్వీకారం చేయించి ఈ రోజు కేసీఆర్ ఏదైతే రజాకారు పాలనకు తొలగడుతున్నాడో, రజాకారు పాలనలో ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ఇబ్బంది పెడుతున్నాడో వాళ్ళందరినీ మేము ఈ రోజు ఖండిస్తున్నాము. కేసీఆర్ కు బుద్ధి చెప్తామని మేము కార్పొరేటర్లందరం ఈ రోజు ధర్నాలు చేయడం జరిగింది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు వెంటనే ప్రమాణ స్వీకారం చేయాలి. ఏ అధికారంతో ముందుగా ఎలక్షన్ పెట్టిండు అదే అధికారంతో మమ్మల్ని కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేయాలని ఈ ఒక్క మేము ధర్నా కార్యక్రమం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వము దుర్మార్గంగా ఈ రోజు అర్ధరాత్రి ఎలక్షన్లు పెట్టారు. ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఈ రోజు కార్పొరేటర్ ఫలితం ఉన్నట్టు. మరి ఈ రోజు డిసెంబర్ లో అడావిడిగా ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు టీఆర్ఎస్ ను కర్రుగాంచి వాత పెట్టారు. ఈరోజు ప్రజా అభిప్రాయాన్ని గౌరవించాలని ప్రభుత్వము ఉండడానికి వీల్లేదు. ఈ రోజు కార్పొరేటర్లను ప్రమాణ స్వీకారం చేయకుండా ఈ రోజు రాజ్యాంగం వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉందని ప్రజలు ఏదైతే విశ్వసించారో వాళ్ళు దాన్ని ఇవాళ కాల రాస్తున్నారు. కొత్తగా ఎన్నికైన తమను గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. గతంలో ట్యాంక్ బండ మీద ఇదే విషయమై నిరసన తెలిపారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో గవర్నర్ను కూడా కలిశారు. మొత్తానికి బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత పాలక మండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. ఈ నెల 7, 8న మరోసారి వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించబోతోంది. 5 కోట్ల డోసులు భద్రపరిచేలా ఫ్రీజర్ వ్యవస్థను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుంది. ఈ నెల 13 నుంచి అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈలోపు అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ జరగబోతోంది. కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వ్యాక్సిన్ ను భద్రపరచడం, వ్యాక్సిన్ ను అందించడంపై ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతోంది. తొలి విడతగా 5 లక్షల డోసులను ముందుగా హెల్త్ కేర్ వర్కర్స్ కు ఇవ్వబోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో పనిచేసే వాళ్లు తొలి టీకా తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. కోవిడ్ సాఫ్ట్వేర్ లో ఇప్పటికే అన్ని వివరాలను నమోదు చేశారు. మరోవైపు 2 కోట్ల డోసుల సామర్థ్యం ఉన్న ఫ్రీజర్ వ్యవస్థను అప్గ్రేడ్ చేశారు. 5 కోట్ల డోసులను భద్రపరిచేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 850 కోల్డ్ చైన్ పాయింట్లను సెట్ చేశారు. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే కోటిలోని హెడ్ క్వార్టర్ నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తారు. వ్యాక్సిన్ ఎవరైతే ఐడెంటిఫైడ్ బెనిఫిట్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ ఫస్ట్ ఫేజ్లోని ఫస్ట్ కేటగిరీ హెల్త్ కేర్ వర్కర్స్కి అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వీటికి సంబంధించి మన రాష్ట్రంలో 2,90,000 మంది హెల్త్ కేర్ వర్కర్స్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీ నుంచి వాళ్ళని నమోదు చేయటము, ఆ డీటెయిల్స్ అన్ని కూడా కోవిన్ సాఫ్ట్వేర్లో చేయడం జరిగింది. అట్లనే 2 జనవరికి మనం డ్రై రన్ హైదరాబాద్ అండ్ మహబూబ్నగర్లో 3 హెల్త్ ఫెసిలిటీస్లో ఏర్పాటు చేసుకున్నాం. అండ్ నిన్ననే డిఎంఎన్హెచ్ఓస్ ఇతరత్ర సీనియర్ అఫీషియల్స్ అందరినీ కూడా హైదరాబాద్కి పిలుచుకొని వాళ్ళందరికీ కూడా ఒక రీఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక 2 కోట్ల డోసులు నిల్వ చేసే సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అట్లనే మన హెచ్ఎల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో రీజనల్ స్థాయిలో ఒక 10 ప్లేసెస్లో వచ్చేసి 1 కోటి పైగా డోసులు పెట్టుకునే సామర్థ్యాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నదానికి దీనికి అదనంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అట్లే రాష్ట్ర వ్యాప్తంగా 850 కోల్డ్ చైన్ పాయింట్స్ మనకు ఉన్నాయి. ప్రతి పిఎస్సిస్లో కూడా మనకి కోల్డ్ చైన్ పాయింట్స్, ఐఎల్ఆర్స్, డీఫ్రీజర్స్ ఇవన్నీ ఉన్నాయి. 5 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఆ తర్వాత 75 లక్షల మంది వృద్ధులు, వ్యాధిగ్రస్తులకు టీకాలు ఇచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. 3వ స్టేజిలో లబ్ధిదారులను గుర్తించకపోయినా త్వరలో మార్గదర్శకాలు ఇస్తామని వైద్యాధికారులు ప్రకటించారు. గురు, శుక్రవారాల్లో మరోసారి డ్రై రన్ను నిర్వహించేందుకు రెడీ అయ్యారు.
పెళ్లిళ్లకు మూడాలు అడ్డం వస్తున్నాయా? జనవరి 7 తర్వాత లగ్గానికి మంచి ముహూర్తాలు లేవా? 4 నెలల వరకు పీపీ డుమ్ డుమ్ ముచ్చటే ఉండదా? వాజ్ ది స్టోరీ. గతేడాది పెళ్లిళ్ల సీజన్ పై కరోనా దెబ్బ కొట్టింది. మార్చిలో పెళ్లిళ్లు జోరందుకున్న సమయంలోనే వైరస్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో లగ్గాలు వాయిదా పడ్డాయి. అప్పటికే ముహూర్తాలు పెట్టుకున్న వాళ్ళు లాక్డౌన్ లో పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ప్రభుత్వం ఆంక్షలు సడలించాక మళ్లీ పెళ్లిళ్ల సంఖ్య పెరిగింది. దీంతో దసరా తర్వాత లగ్గాలు జోరుగా జరుగుతున్నాయి. ఫంక్షన్ హాల్స్ కలకలలాడుతున్నాయి. అయితే జనవరి 7 వరకే గట్టి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత మే నెల వరకు మంచి ముహూర్తాలు లేవని అంటున్నారు. సాధారణంగా సంక్రాంతి తర్వాత నుంచి మంచి ముహూర్తాలు ఉంటాయి. కానీ ఈసారి మూడాలు వస్తున్నాయి. దీంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపై ఆధారపడి బతుకుతున్నోళ్ల ఉపాధికి దెబ్బ పడబోతుంది. వివిధ బిజినెస్లపై ఎఫెక్ట్ పడనుంది. వేలాది మంది ఉపాధి కోల్పోనున్నారు. హైదరాబాదులో పెళ్లిళ్ల సీజన్ మీదే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. కరోనా గండం నుంచి బయటపడ్డామని సంతోషిస్తున్న టైంలో మూడాలు రావడంపై వాళ్ళంతా నిరాశ చెందుతున్నారు. మార్చి 20 తారీఖు లాక్డౌన్ అయింది. 3 నెలల వరకు పెళ్లిళ్ళు ఏం జరగలేదు. మాకు చాలా కష్టపోయింది. ఆగస్టులో కొన్ని పెళ్లిళ్ళు అయినాయి. అప్పుడు కూడా కరోనా వల్ల భయంగా ఏదో బతకలేక కొన్ని వాయించుకొని పోయినాము. తర్వాత నవంబర్ 18వ తారీఖు పెళ్లిళ్ళు స్టార్ట్ అయినాయి. జనవరి 8 తారీఖు అయిపోయినాయి. తర్వాత కూడా 3 నెలలు పెళ్లిళ్ళు లేవు. కొంచెం మాకు కూడా కష్టం అవుతుంది. ఈ ప్రభుత్వం ఏదైనా చూసి ఆలోచన చేసి మాకు ఏమన్నా సాయం చేయాలని కోరుతున్నాం. ఈ నెల 8తో పెళ్లి ముహూర్తాలకు ఎండ్ కార్డు పడుతుంది. మళ్లీ మే 14 మంచి ముహూర్తం ఉంది. ఈ నెల 14న శూన్యమాసం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 12 వరకు శూన్యమాసం కొనసాగనుంది. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 12 వరకు గురుమౌఢ్యమి ఉంటుందని అర్చకులు చెబుతున్నారు. ఆ తర్వాత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. మొత్తంగా మే 14 నుంచి బలమైన ముహూర్తాలు ఉన్నాయి. గురుమౌఢ్యమి, ఆ వెంటనే శుక్రమౌఢ్యమి, ఇలా 2 వరుసగా కలిసి రావడం చాలా అరుదు అని పండితులు చెబుతున్నారు. ఏదైనా శుభకార్యం చేయాలంటే ఈ 2 గ్రహాలు శుభగ్రహాలు అన్నమాట. ఇవి మంచిగా ఉండాలన్నమాట. మంచి గ్రహస్థితి ఉన్నప్పుడే ముహూర్తాలు పెడతానమాట. ఆ గ్రహాలు సరిగా లేనప్పుడు ముహూర్తాలు పెట్టనమాట. ఇవి బలంగా లేకపోతే మనకు ఆ పెట్టిన ముహూర్తం కూడా బలం ఉండదు. ఇంకా మనం పెట్టి కూడా ముహూర్తాలకి అర్థం లేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎటువంటి మూడం టైంలో చేయరన్నమాట. 2020లో కోవిడ్ ప్రభావం చూపితే ఇప్పుడు నెలల తరబడి పెళ్లిళ్లకు మూడాలు బ్రేకులు వేస్తున్నాయి. దీంతో పెళ్లిపీటలు ఎక్కబోయేవారు డిసప్పాయింట్ అవుతున్నారు. ఇప్పుడు గురుమూఢం స్టార్ట్ అవుతుంది జనవరి 15/1, 2021 నుంచి ఫిబ్రవరి 12, 2021 వరకు శుక్రమూఢము ఎండ్ అవుతుంది. అంటే జనవరి 15 నుంచి శుక్రవారం జనవరి 15 నుంచి ఫిబ్రవరి 12 వరకు గురుమూఢ్యం ఉంది. తర్వాత దాని వెంబడే శుక్రమూఢం స్టార్ట్ అవుతుంది అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మూడాలు ఎంబడెంబడి రావు. ఈ సంవత్సరంలో ఎంబడెంబడి వచ్చినాయన్నమాట. మరో మ్యాటర్ ఏంటంటే మే 14 తర్వాత కూడా మంచి ముహూర్తాలు కొన్నే ఉన్నాయట. జూలై 4 నుంచి ఆషాఢం రాబోతోంది. ఆగస్టు 11 వరకు పెళ్లిళ్లు చేసేందుకు మంచి రోజులు కావని పురోహితులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది బలమైన ముహూర్తాలు తక్కువే అని అంటున్నారు. పోయిన ఏడాదంతా కరోనా వల్ల పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. ఈ ఏడాది పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్లకు మూడాల రూపంలో లగ్గాలు లేక నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. మరోపక్క పెళ్లిళ్ళు చేసుకుందాం అనుకునే వాళ్ళకే కాకుండా పెళ్లి మీద ఆధారపడినటువంటి ఈవెంట్ మేనేజర్లు కావచ్చు, బ్యాండ్ మేళం వాళ్ళు కావచ్చు, క్యాటరింగ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా లగ్గాలు లేక మరో 4 నెలలు ఇబ్బందులు తప్పవనే చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు ఎరకైతో సాగర్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. వివిధ కంపెనీలకు సంబంధించిన నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ కాపీలను తయారు చేస్తున్న 11 మంది ముఠా సభ్యుల్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన సభ్యుల్లో పొల్యూషన్ వెహికల్ నిర్వాహకుడు
రమేష్ ప్రధాన సూత్రధారి. నిందితుడు ఆర్టీఓ కార్యాలయం దగ్గర పొల్యూషన్ వెహికల్ను నిర్వహిస్తున్నట్లు సిపి సజ్జనార్ తెలిపారు. రమేష్తో పాటు మరో 10 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. 1125 ఫేక్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ లెటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ కంపెనీలకు చెందిన స్టాంపులు, ప్రింటర్లను సీజ్ చేశారు. వాహనదారులు తక్కువ ధరకు పాలసీ అంటే మోసపోవద్దని పోలీసులు సూచించారు. పాలసీ తీసుకున్న తర్వాత కంపెనీకి సంబంధించి వెబ్సైట్లలో వివరాలు సరిచూసుకోవాలని అన్నారు. గుడ్డిగా ఎవరిని నమ్మవద్దని పోలీసులు సూచించారు. నకిలీ ఇన్సూరెన్స్ దందాలో ప్రధాన నిందితుడు రమేష్ జీ నాగర్ కర్నూలు జిల్లా బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి హయత్ నగర్ మండల్ ఇంజాపూర్లో స్థిరపడ్డాడు. హైవేలపై కాపు గాయడం, వాహనాలకు పొల్యూషన్ చెకప్ చేసి సర్టిఫికేట్లు ఇవ్వడం అతని పని. కానీ అందులో వచ్చే సంపాదనతో సంతృప్తి చెందలేదు. ఫేక్ ఇన్సూరెన్స్ తతంగానికి తెరతీశాడు. లైక్ మైండెడ్ మిత్రులందరినీ చేరదీశాడు. 2016లో బీదర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఆ ప్రమాదంలో జరిగిన నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేస్తే నకిలీ ఇవ్వని తేలింది. జి రమేష్ నాయక్ మెయిన్ అక్యూజ్డ్ ఈయన మొత్తము నడిపించేవాడు. ఈయన ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ పొల్యూషన్ టెస్టింగ్ వెహికల్ని పెట్టుకునేవాడు. వివిధ ప్లేసెస్లో పెట్టుకొని ముఖ్యంగా ఈ నేషనల్ హైవే పైన వెహికల్ పెట్టుకునేవాడు. అంటే వీళ్ళు 2 రకాల మోసం చేస్తున్నారు. ఏమంటే ఒక మోడస్ ఆపరెంట్కి వెళ్తే ఒక వెహికల్ని పొల్యూషన్ టెస్టింగ్ వెహికల్ని అక్కడ హైవే దగ్గర పెట్టుకొని ఎవరు పొల్యూషన్ టెస్టింగ్ వస్తున్నారో ఆ పొల్యూషన్ టెస్టింగ్ వచ్చిన వాళ్ళకి మాయ మాటలు చెప్పి మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా లేదా, ఉంటే లేదంటే మా దగ్గర రండి, మనం ఇమీడియట్లీ మీకు ఇన్స్టెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇస్తానని చెప్పి 2 వీలర్ అయితే 1000 నుంచి 2000 రాక తీసుకెళ్లేవాడు. అంటే అది మ్యాక్సిమం 2000 to 3000 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది. పెద్ద వెహికల్ గూడ్స్ వెహికల్ అయితే దాదాపు 1,00,000 పైన ఉంటుంది అది ఇన్సూరెన్స్. వీళ్ళంతా 10,000కి ఇచ్చేవాళ్ళు. అగ్రిగోల్డ్ కేసులో ఈడీ విచారణ ముగిసింది. 10 రోజుల పాటు 3 నిందితులను ఈడీ అధికారులు వేర్వేరుగా విచారించారు. విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగారు. నాంపల్లిలోని ఈడీ కోర్టు ముందు అగ్రిగోల్డ్ చైర్మన్ అవాస్ వెంకటరామారావు, అవాస్ వెంకటశేష్ నారాయణ, హేమసుందర వరప్రసాద్ను హాజరుపరిచారు. ఈ కేసులో నిందితులకు ఈడీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఈడీ కోర్టు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో నమోదైన కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. అగ్రిగోల్డ్ సంస్థ సుమారు 32 లక్షల మందిని మోసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 942 కోట్ల డిపాజిటర్ల సొమ్మును ఇతర వ్యాపారాలకు అగ్రిగోల్డ్ మళ్లించినట్టు తేల్చారు. గతంలో జరిపిన సోదాల్లో 22 లక్షల నగదు, పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 4109 కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. ఇప్పుడు మరికొన్ని వార్తల్ని బ్రీఫ్గా చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగే ముంపు నివారణ కోసం జీహెచ్ఎంసీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. అపార్ట్మెంట్లు, సెల్లార్లలోని వర్షపు నీరు ఎత్తిపోయడానికి వీలుగా వివిధ మోటార్ పంపులు ఏర్పాటు చేసేలా కసరత్తు చేసింది. డర్టీ హరి సినిమాలో హైందవ సంస్కృతిని కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అయితే శాంతియుతంగా నిరసన తెలిపిన నాయకులు, కార్యకర్తలపై పోలీసులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. లోతుకుంటలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ ను రాజాసింగ్ పరామర్శించారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ టీవీ రిపేరింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో దాదాపు 2 లక్షల ఆస్తి నష్టం జరిగింది. కన్నబిడ్డకు పాలు తాపిస్తానంటూ ఓ తల్లి చాదర్ఘాట్లోని శిశు విహార్ ముందు ఆందోళన చేసింది. వారం క్రితం తన కొడుకును తన భర్తే అమ్మేశాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పసివాడిని రెస్క్యూ చేసిన పోలీసులు శిశు విహార్ కు తరలించారు. ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఇస్తే శిశువును అప్పగిస్తామని పోలీసులు మహిళకు నచ్చజెప్పారు. మొయినాబాద్ మండలంలోని హిమాయత్ నగర్ లో మహిళ మృతి కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భర్తే హత్య చేశాడని నిర్ధారించారు.
మద్యానికి బానిసై ఎద్రి లక్ష్మిని వెంకటయ్య చంపాడని పోలీసులు తెలిపారు. హైత్నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైలార్దేవుపల్లి దుర్గానగర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లిన ద్విచక్ర వాహనదారుడు తులసిరాం కారును ఢీకొట్టాడు. చికిత్స పొందుతూ హాస్పిటల్లో మృతి చెందాడు. తులసిరాం ట్రాఫిక్ సిగ్నల్స్ ను జంప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ అడుగు పెడితే చాలు సొంత ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫీలింగే ఉంటుంది. అక్కడ నచ్చినట్లుగా ఉండొచ్చు, కిచెన్లోకి వెళ్ళి నచ్చిన వంట చేసుకోవచ్చు. అందుకే అది అందరి ఇల్లు అయింది. నిత్యం వందలాది మంది కడుపులు నింపుతోంది. ఇంతకీ ఎక్కడా ఇల్లు, ఏమా కథ? ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ఉండే తృప్తే వేరు. అలాంటి ఆలోచనే వచ్చింది ఓ జంటకు. అంతే, తిన్నవాళ్లు సంతృప్తి పడేలా అందరి ఇల్లు అనే కాన్సెప్ట్కు శ్రీకారం చుట్టారు. అక్కడ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వంట చేసుకోవచ్చు, నచ్చినంతసేపు పుస్తకాలు చదవచ్చు, ఎవరు పర్మిషను అక్కర్లేదు. అందుకే హైదరాబాద్ కొత్తపేటలోని అందరి ఇల్లు ప్రత్యేకంగా నిలుస్తుంది. డాక్టర్ సూర్యప్రకాష్ కామేశ్వరి దంపతులు 1999లో ఆహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ సంస్థను స్థాపించారు. అందులో భాగంగా ఎవరూ ఆకలితో ఉండవద్దని అందరి ఇల్లు అంటూ ప్రజల ముందుకు వచ్చారు. చుట్టూ పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం, అందరి ఇల్లు సొంతం. ఒక్కసారి లోపలికి అడుగు పెడితే చాలు, అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. పరాయి ఇంటికి వెళ్ళామనే భావన రాదు. గడప తొక్కి ఇంటి బయట ఉన్న గంట కొడితే చాలు, ఆకలితో ఎవరో వచ్చారనే సంకేతం ఇచ్చినట్టే. ఇంటి లోపలికి వెళ్ళి వండుకోవడమే ఆలస్యం. సమస్య అర్థం కావాలంటే దానికి పరిష్కారం ఏంటి అన్నది మనం చేసి చూపిస్తే ఒక అవగాహన వస్తుంది. అయితే ఇది 2005 డిసెంబర్ 1న ఆలోచన వచ్చింది. అండ్ ఎన్నో డక్కా ముక్కలు తినిన తర్వాత సమాజానికి నేనే వండి పెట్టాలి, ఆకలేస్తే ఒక వర్గం అన్నం లేకపోతే ఇది అని నా మిత్రులతో మాట్లాడి ఎవరు వచ్చినా ఆకలేసిన వాళ్ళకి ఇలా అన్నం వండి పెడతానని చెప్పడం. ఇది ఎన్నో పర్సనల్ ఛాలెంజెస్తో అది పోస్ట్పోన్ అవుతూ అయిపోయి 2006 జూన్ 15 నాడు ఈ అందరిలోని ఆలోచన స్టార్ట్ అయింది. బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు అన్ని రకాల వంట సామాగ్రి అందుబాటులో ఉంటుంది. ఉదయం 5 నుంచి రాత్రి 1 గంట వరకు ఎవరైనా అందరి ఇంట్లోకి ఎంట్రీ కావచ్చు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వండుకొని తినొచ్చు. అక్కడే రిలాక్స్ కావచ్చు, ప్రశాంతంగా పుస్తకాలు తిరిగేయచ్చు. గిన్నెలు, స్టవ్ అన్ని ఐటమ్స్ పెట్టారు. బియ్యం ఎవరంతలో వాళ్ళు రావచ్చు, పోవచ్చు, వండుకొని తినచ్చు. వచ్చిన వాళ్ళు కొందరు ఎక్స్ట్రా కూడా వండుతారు, వండుకొని వాళ్ళు తింటారు. అట్లాగే కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తుంటారు కూడా ఐటమ్స్, ప్రొవిజన్స్. మంచిగా అనిపించింది. అందుకే మధ్యాహ్నం పూట లంచ్ టైంలో అట్లా వచ్చిపోతుంటాను. బుక్స్ చదువుకోవచ్చు, మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందరు ఎలాంటి కాన్సెప్ట్ ఉన్న వాళ్ళే వస్తుంటారు. వారు కూడా వచ్చినప్పుడల్లా అందరినీ ఫోన్ చేసినా చేయండి అంటారు. బుక్స్ ఉంటే చదువుకోమంటారు. రోజు ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడల్లా వచ్చిపోండి అంటారు. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడ్డవారు ఉన్నారు. ఇక క్లినిక్ నడుపుతూ వచ్చే ఆదాయంతో డాక్టర్ సూర్యప్రకాష్ అందరి ఇల్లును నడిపిస్తున్నారు. ఆకలి తీర్చే ఇల్లుగా అందరి ఇల్లును మార్చేశారు. రోజు వస్తే ఎందుకు రోజు వస్తున్నారని అడిగేది ప్రశ్న లేదు, రాకపోతే రాలేదు అనే ఆలోచన లేదు. ఇది తెరిచి ఉంటాయి, తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. అయితే దీనిలో ఇప్పుడు ఆహారం పెడుతూ జత అయినది ఏంటంటే పుస్తకాలు కూడా జత అయింది దీంట్లో. అలాగనే బట్టలు కూడా, ఎవరైనా ఇంట్లో ఉన్న బట్టలు తీసుకుని పెట్టడము, అలానే పుస్తకాలు పెట్టడము, ఆ విధంగా ఇది జత అయ్యి ఇప్పుడు ఆకలేస్తే అన్నము, పుస్తకాలు, బట్టలు అనేది ఇక్కడ సహజంగా జరుగుతున్న ప్రక్రియ. ఇక్కడ వివిధ పనుల మీద చాలా మంది గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొందరికి హోటల్లో భోజనం తినే స్తోమత ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు నిశ్చింతగా డాక్టర్ ప్రకాష్ ఏర్పాటు చేసిన ఇంట్లో తినేయవచ్చు. భోజనం చేసి కాసేపు సేద తీరి వెళ్ళిపోవచ్చు. కరోనా టైంలో చాలా తినడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. రోడ్ల మీద తింటే ఈ కరోనా వల్ల భయపడి ఒక్కోసారి
మొత్తం దినమల్లా కూడా ఉపవాసం ఉండే పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు ఆ తరుణంలో మా స్నేహితుడు ఒక అతను నాకు వాట్సాప్ పెట్టడం జరిగింది ఈ అందరి ఇల్లు గురించి. అదిని నేను వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా సాధారణంగా ఆహ్వానించారు సార్ గారు. సూర్యప్రకాష్ రెడ్డి గారికి నా కోటి ప్రణామాలు. ఆ రోజు వచ్చి వండుకొని తిని కడుపు నిండా ఎంత ప్రశాంతంగా రిలాక్స్ అయ్యానంటే, అయ్యో ఇంకా వచ్చి పుస్తకాలు కూడా ఉన్నాయని మాకు వీడియోలో కనపడడం జరిగింది. సో అది కూడా చాలా బాగా అనిపించింది మాకు. ఆకలితో అలమటించే వాళ్ళకి కూడా అందరి ఇల్లు ఓ కామధేనువులా మారింది. త్వరలోనే మరికొన్ని ప్రాంతాలకు ఈ అందరి ఇల్లు కాన్సెప్ట్ విస్తరించబోతోంది. అందరి ఇల్లు ఇక్కడికి వస్తే ఆకలి అనే మాటే ఉండదు. నచ్చింది హాయిగా వండుకోవచ్చు, ఎంతసేపు అయినా ప్రశాంతంగా ఉండి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఎవరు కూడా ఆకలితో అలమటించొద్దు అనేటువంటి ఉద్దేశం నుంచి పుట్టిందే ఈ అందరి ఇల్లు అనేటువంటి కాన్సెప్ట్. వివిధ కాన్సెప్ట్స్తో సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసినటువంటి డాక్టర్ ప్రకాష్ను మనస్ఫూర్తిగా అభినందిస్తుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వీడియో సంతోష్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. హైదరాబాద్లో బాలీవుడ్ అప్కమింగ్ నటి పూజా ప్రజాపతి సందడి చేసింది. ఓ క్యాలెండర్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొంది. కెమెరా ముందు ఫోజులతో కనువిందు చేసింది. హైదరాబాద్లో వెడ్డింగ్ కలెక్షన్స్ కు సంబంధించిన ఈవెంట్లో మోడల్స్ మెరిశారు. సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు. ఆభరణాలతో కలర్ఫుల్ గా కనిపించారు. ఇవి హలో హైదరాబాద్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.